గురుదేవ ఈ హ్మ్. మధ్య కాలంలో ఏ హ్మ్. అమ్మవారి దేవాలయానికెళ్ళినా చాలు. రాహు కాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఇలా రాహు కాలంలో నిమ్మ దుప్పల్లో దీపం పెడితే రాహు గ్రహం శాంతి పడుతుందా? అంటే రాహు మంచి మనకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే, అంటే మీరు మంగళవారం రోజు ఎక్కువగా మంగళవారం రోజు రాహు కాలం ఉంటుంది. రాహు కాలంలో అంటే రాహు గ్రహానికి అంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్లి మీరు ఒక నిమ్మకాయల దండ ఒక 21 గాని, 41 గాని అట్లా మీ వీలుని బట్టి 101 ఏస్తే ఇంకా మంచిది. అంటే పెద్ద వీలుని బట్టి మీరు వెళ్లి అమ్మవారికి సమర్పించి రావాలి ఏదైనా గుళ్ళో అమ్మవారికి. అలాగే ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్న తులసి మొక్క ఉంటుంది గదా! తులసి మొక్కకు మీరేం జేస్తారంటే, నిమ్మకాయ దీపాలు పెట్టాలి. ఓకే. అంటే మనం ఒక డొప్ప కోస్తే అంటే ఇప్పుడు పెళ్లి కాట్లేదనుకోండి, హ్మ్. రాహు లగ్నంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్లి త్వరగా కాదు. ఓకే. హ్మ్. అంటే కాలసర్ప దోషమా అని హ్మ్. అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళేందంటే, నిమ్మడప్పు రాహుకాలంలో పెట్టాలి. అంటే మంగళవారం పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే కుజుడు అధిపతి మంగళవారానికి. ప్లస్ ఈ రాహుకాలం 2 పెళ్లి త్వరగా కావడానికి, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళకు హ్మ్. ఒక్క నిమ్మకాయ కోస్తే 2 డప్పులవుతాయి. అట్లా మీరు 5 డొప్పల్లో, 11 డొప్పల్లో, 21 డప్పులలో అంటే నన్నడిగితే మాత్రం ఏందంటే, మీ ఏజ్ ఎంతుంటదో అన్ని దీపాలు పెట్టాలి. ఓకే. ఒక 10 నిమ్మకాయ ఇప్పుడు మీ ఏజ్ ఒక 25 అనుకోండి. హ్మ్. 13 నిమ్మకాయలు కోస్తే 26 అవుతాయి. అవును. మీ 25 చాలు. ఓకే. 25 మీ గుడి చుట్టూ అంటే